రాష్ట్రంలో కింగ్ఫిషర్ బీర్ల కొరత ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం 19 లిక్కర్ డిపోలలో కేవలం 10 లక్షల కేసుల బీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు. రేట్లు పెంచాలని, పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీర్ల సప్లై యూబీ కంపెనీ ఇప్పటికే ఆపేసింది. అయితే ఆ కంపెనీ డిమాండ్లకు తలొగ్గని రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీర్ కంపెనీల వైపు చూస్తోంది. రాష్ట్రంలో బీర్ల ప్రియులకు, అందులోనూ కింగ్ఫిషర్ బీర్లు ఇష్టపడే వారికి ఇది షాకింగ్ న్యూసే. రాష్ట్రంలో కేఎఫ్ బ్రాండ్ బీర్ల కొరత రానుంది. కింగ్ఫిషర్ బీర్ రేట్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది యూబీ కంపెనీ. అలాగే పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ బీర్ల సప్లై బంద్ చేసింది. దీంతో కింగ్ఫిషర్ బీర్లు స్టాక్ రోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం 19 లిక్కర్ డిపోలలో కేవలం 10 లక్షల కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్టాక్ కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోతుందంటున్నారు. స్టాక్ అయిపోతే కింగ్ఫిషర్ బీర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. గత ఎండాకాలం మాదిరిగానే ఈసారి కూడా వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ఫిషర్ బీర్ల నో స్టాక్ బోర్డులు కనిపించే ఛాన్స్ ఉంది. కింగ్ఫిషర్ బీర్లతో పాటు ఇతర బీర్ బ్రాండ్లను తయారు చేస్తున్న యూబీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయల బాకీ ఉంది. ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,400 కోట్ల బాకీ ఉందని చెబుతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కొత్త ప్రభుత్వం వచ్చాక 1,200 కోట్లు మాత్రమే బకాయి ఉందంటున్నారు. అయితే రేట్లు పెంచడంతో పాటు మొత్తం పెండింగ్ బిల్లులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూబీ కంపెనీ డిమాండ్ చేస్తోంది. యూబీ కంపెనీ డిమాండ్లపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బీర్ రేట్లు పెంచే ప్రసక్తే లేదన్నారు. యూబీ కంపెనీ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు కొత్త బీర్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 6 బీర్ కంపెనీలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మరో 7 కంపెనీలు తెలంగాణకు బీర్ సప్లై చేస్తున్నాయి. మొత్తం 13 కంపెనీలు రాష్ట్రంలో బీర్లను సప్లై చేస్తున్నాయి. అయితే యూబీ కంపెనీ బంద్ చేయడంతో బీర్ల కొరత రాకుండా చూసేందుకు కొత్త కంపెనీలను ఆహ్వానిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.